పరమగీతాల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, చూడండి. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము. నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది చాలా ఆత్మీయ మర్మాలతో కూడినటువంటి గ్రంథం, పరమగీతాల గ్రంథం. మరి పరమగీతాల గ్రంథంలో మనం చదివినటువంటి మాట మనం ఆలోచన చేస్తే, అక్కడ ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం లోతైన భావంతో మనం అర్థం చేసుకోగలిగితే, ఈ వాక్యము యోసేపు జీవితంలో ఎలా నెరవేరిందో మనం యోసేపు జీవితాన్ని ఆలోచన చేస్తే, ధ్యానిస్తే, ఈ వాక్యము ఆయన జీవితంలో ఎంత గొప్పగా నెరవేరిందనేది మనం ఆలోచన చేయగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. మరి యోసేపు ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఉద్దేశాలు, మరి ఈ వాక్యపు వెలుగులో మనం ధ్యానించినప్పుడు ఎన్నో ఆత్మీయ సత్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఐగుప్తును పరిపాలన చేయకపోతే ఐగుప్తీయులు ఉండేవాళ్ళు కాదు, ఇశ్రాయేలీలు ఉండేవాళ్ళు కాదు, సర్వలోకానికి రక్షణ కూడా వచ్చేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యోసేపు జీవితాన్ని మనం జాగ్రత్తగా చదివితే, ఆ యోసేపు జీవితంలో ఈ వాక్యం అనేది ఎలాగా ఖచ్చితంగా నెరవేరిందనేది మనం చూడగలుగుతాం. ఇంతకీ దక్షిణ వాయువు అంటే ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. దక్షిణ వాయువు అంటే యోసేపు జీవితంలో అనుకూలమైన పరిస్థితులు. అర్థం చేశాను, చాలా జాగ్రత్తగా అండి. ఇది ఒక్కటే మీకు అర్థమైతే వాక్యం అంతా అర్థమైపోతుంది. దక్షిణ వాయువు అంటే యోసేపు జీవితంలో అనుకూలమైన పరిస్థితులు. ఉత్తర వాయువు అంటే వ్యతిరేకమైన పరిస్థితులు. ఎవరి జీవితంలో? యోసేపు జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితులు. ఒక వ్యక్తి యొక్క జీవితం పరిమళముగా వికసించాలి, పరిమళ వాసన అతని జీవితంలో నుండి వెదజల్లాలి అని అంటే ఈ దక్షిణ వాయువు విసరాలట, ఈ ఉత్తర వాయువు కూడా విసరాలట. ఇప్పుడు అర్థమైపోయింది మీకు. ఇంకా అదే వాక్యం, అదే. ఒక వ్యక్తి పరిమళముగా నిలబడాలంటే అంటే అతని సాక్ష్య జీవితం, అతని యొక్క సాక్ష్య జీవితం పరిమళ వాసనగా ఉండాలి అంటే, అనేకులకు పరిమళముగా ఉండాలంటే, అనేకుల ఎదుట అతడు మంచి సాక్షిగా ఉండాలంటే అతని జీవితంలో ఏముండాలి? దక్షిణ వాయువు ఉండాలి, అలాగే ఉత్తర వాయువు ఉండాలి. అంటే దక్షిణ వాయువు అంటే అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి, అలాగే ఉత్తర వాయువు అంటే వ్యతిరేకమైన పరిస్థితులు కూడా ఉంటాయి. మరి యోసేపు జీవితంలో మనం జాగ్రత్తగా చదివితే, అతని జీవితము సుగంధ పరిమళ వాసనగా ప్రవహించే వరకు దేవుడు అతని జీవితం మీద ఉత్తర వాయువును దక్షిణ వాయువును ఎలా ప్రసరింపజేశాడో గమనించవచ్చు. దేవుడు అతని గుణశీలతను శ్రమల ద్వారా సిద్ధపరిచాడు. అతని శరీరాన్ని హింసల ద్వారా వెళ్ళనిచ్చాడు. అవమానానికి దేవుడు నడిపించాడు. అన్యాయం ద్వారా అతన్ని
కృంగుదలకు దేవుడు నడిపించాడు. యోసేపు జీవితం గురించి చెబుతున్నాను. అలాగే అతని మనస్సు దున్నబడింది, అతని బుద్ధి స్థిరపరచబడింది, అతని విశ్వాసము అతని యొక్క గుణశీలతను అభివృద్ధి చెందించింది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు యోసేపు జీవితంలో దక్షిణ వాయువు అంటే అనుకూలమైన పరిస్థితులు ఏంటో చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి ఒకసారి. చూడండి, యోసేపు యాకోబుకి వృద్ధాప్యములో పుట్టిన కుమారుడు గనుక ఆ కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు ఒక విచిత్రమైన నిలువుటంగీని కుట్టించెను. చాలు ఇక్కడ చూడండి, యోసేపు ఇశ్రాయేలు అంటే యాకోబు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించెను. ఇది అనుకూలమైన పరిస్థితి. ప్రియ దేవుని పిల్లరా, డాక్టర్ లీన్ అనే ఆయన అంటాడు, ఆయన ఏమంటాడు అంటే, పిల్లల భవిష్యత్తు వారి గుణలక్షణాలంట తల్లిదండ్రులు చూపించే ప్రేమ మీద ఆధారపడి ఉంటాయంట. మరి యోసేపును ఎంతగా ప్రేమించాడో యాకోబు కదా, అతని అన్నదమ్ములందరికంటే కూడా అతన్ని ఎక్కువగా ప్రేమించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యోసేపుకి అనుకూలమైన పరిస్థితేనా, వ్యతిరేకమైందా? మీకు అందరికి చెప్పండి ఒకసారి. అనుకూలమైందే కదా, అనుకూలమైందే. యోసేపు జీవితంలో తల్లి ప్రేమ లేకపోయినా, ఎందుకంటే పుట్టగానే తల్లి చనిపోయింది, రాహేలు పుట్టగానే చనిపోయింది. తల్లి ప్రేమ లేకపోయినా తండ్రి అమితంగా ప్రేమించేవాడంట యోసేపును. హల్లెలూయా. ఇది యోసేపు జీవితంలో దక్షిణ వాయువు అంటే అనుకూలమైన పరిస్థితులు. అయితే ఉత్తర వాయువు కూడా ఉంది. ఏంటా ఉత్తర వాయువు అంటే చూడండి, 23 వచనం చదవండి, 23 నుండి చదవండి. ఉత్తర వాయువు ఏంటంటే, యోసేపు అతని సహోదరులు 11వ వచనంలో కూడా ఉంది చూడండి, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఇక్కడ చూడండి, పగబట్టిరి, అసూయపడిరి. ఇవి అతని జీవితంలో ఉత్తర వాయువు. తండ్రి ప్రేమ దొరికింది, సంతోషం. తండ్రి ప్రేమలో పెరుగుతున్నాడు, సంతోషం. తండ్రి ప్రేమిస్తున్నాడు, సంతోషం. కానీ అన్నదమ్ములు ఉన్నారే, వారు అసూయపడిరి. వారు అసూయ చేత, వారి పగ చేత నింపబడి యోసేపంట అన్నల యొక్క క్షేమ సమాచారం చూచి రమ్మని తండ్రి పంపిస్తే, యోసేపు అన్నల దగ్గరికి వెళుతున్నప్పుడు అన్నలందరూ కలిసి ఆలోచన చేస్తున్నారు, ఇదిగో ఈ కలలు కనేవాడు వస్తున్నాడు, వాణ్ణి చంపి అక్కడున్న గుంటలో మనము పారవేసి వాడి పీడ వదిలించుకోవాలి. ఎంత అసూయ పడ్డారంటే, యోసేపును చంపే అంత అసూయ. ఎంత పగ ఉందంటే యోసేపును చంపే అంత పగ. ఒకవైపేమో తండ్రి ప్రేమిస్తున్నాడు, ఇది దక్షిణ వాయువు. ఒకవైపేమో అన్నలు ద్వేషిస్తున్నారు, అసూయ పడుతున్నారు, ఇది ఉత్తర వాయువు.
ప్రియ దేవుని పిల్లరా, యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు ఆ యోసేపును పట్టుకొని ఇష్టానుసారంగా కొట్టారు. కొట్టి 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 కొన ఊపిరితో గుంటలో పడేశారు. ఆ గుంటలో పడవేసి మరి చంపడానికి వారు సిద్ధపడుతున్న సమయంలో మరి ఇంటికి పెద్ద కుమారుడు అంటాడు, రూబేను, అరే వాడు మన రక్త సంబంధి కదా, వాడిని మనం చంపడం దేనికి? ఇదిగో ఐగుప్తు దేశానికి కొంతమంది వ్యాపారస్తులు వెళుతున్నారు, వారికి వీడిని అమ్మిన ఎడల మనకి డబ్బులు కూడా వస్తాయి. అమ్మేశారండి. అన్నలను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొట్టి గుంటలో పడేసి ఐగుప్తు దేశానికి అమ్మి వేస్తున్నా సరే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ సమయంలో ఐగుప్తీయులు అతన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ వర్తకులు, యోసేపు అంట నాకు 2 కలలు దేవుడిచ్చాడు కదా, దేవుడు నాకు ఇచ్చిన కలలు ఎలా నెరవేరుతాయి అబ్బా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఉత్తర వాయువు అంటే శ్రమల గుండా వెళ్ళే పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క ఆలోచనలోనే యోసేపు ఉన్నాడు తప్ప తనను కొట్టి గుంటలో పడేసి అమ్మివేస్తున్న అన్నలను ఒక్క మాట కూడా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు జీవితంలో ఉత్తర వాయువు అంటే శ్రమ, ఉత్తర వాయువు అంటే మరణ పరిస్థితి. యోసేపు జీవితంలో ఉత్తర వాయువు అంటే అవమానము, అమ్మివేయబడడం. వీటిలో కూడా యోసేపు దేవుని గూర్చిన ఆలోచనే తప్ప తన అన్నల మీద కొంచెమైనను పగ పెంచుకున్నవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, మళ్ళా దక్షిణ వాయువు విసురుతోంది. ఇప్పుడు సేనాధిపతి అయిన పొతీఫరు యోసేపును కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఎలా కొనుక్కున్నాడు? బానిసగా కొనుక్కొని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు దక్షిణ వాయువు మరలా విసరడం మొదలైంది. హల్లెలూయా. చెబుతున్నాను వినండి. యోసేపును ఫరో సైన్యాధిపతి పొతీఫర్ కొనుక్కొని వెళ్తే యోసేపు సైన్యాధిపతి అయిన పొతీఫర్ దగ్గర తనకు జరిగిన అన్యాయం గురించి కంప్లైంట్ ఇవ్వట్లేదు. అర్థం చేసుకున్నారా? కంప్లైంట్ ఇవ్వట్లేదు. అయ్యా, నేను నా తల్లికి ఒక్కడే కుమారుణ్ణి, నా తండ్రి నన్ను బాగా ప్రేమించేవాడు, నేను దైవ దర్శనం కలిగిన వాడిని, నాకు ఇలా కల వచ్చింది, దానివల్ల నా అన్నలు నా మీద అసూయ పెట్టుకున్నారు, నన్ను కొట్టారు, గుంటలో పడేశారు, ఐగుప్తులకు వస్తున్న వర్తకులకు నన్ను అమ్మివేశారు, అన్యాయముగా నేను అమ్మివేయబడ్డానయ్యా. చెబుతున్నాడా? ఎవరో మాట్లాడతలా. చెప్పాడా? మరి ఆయన ఎవరో సైన్యాధిపతి. నాకు న్యాయం చేయండి అయ్యా, నాకు న్యాయం చేయండి అన్నాడా? చెప్పాడా? బోర్ నేడ్చాడమ్మా. అన్నల మీద కంప్లైంట్ ఇచ్చాడా? ఇవ్వలా. మౌనంగా పొతీఫరు తనకు ఏ పని అప్పగించాడో ఆ పనిని చేయడం మొదలెట్టాడు. హల్లెలూయా. మౌనంగా చేస్తున్నాడు అంతే. పొతీఫరు గృహములో అప్పగించబడిన ప్రతి పనిని కూడా సక్రమంగా నమ్మకంగా చేయడం మొదలుపెట్టాడు. దేవుడు దక్షిణ వాయువును విసురుతున్నాడు. హల్లెలూయా. దక్షిణ వాయువును విసరింపజేస్తున్నాడు. ఎలాగో తెలుసా? పొతీఫరు గృహములో యోసేపు నమ్మకస్తుడుగా అయినందువలన పొతీఫరు తన గృహమంతటిలో కూడా యోసేపును మేనేజర్గా చేశాడు. ఆయన బాగుంది కదా? ఎలా చేశాడు? ఎలా అమ్మబడ్డాడు? బానిసగా. ఇప్పుడు ఏమైపోయాడు?
ఆస్తి అతని ఇంటి అంతటి మీద గృహ నిర్వాహకుడిగా అయిపోయాడు, మేనేజర్. తన ఎస్టేట్ అంతటికి మేనేజర్, తన ఇంటి వ్యవహారాలన్నిటికీ కూడా మేనేజర్. ఇప్పుడు దక్షిణ వాయువు మళ్ళా విసరుతోంది యోసేపు మీద. హల్లెలూయా. యోసేపు పొలంలోకి వెళితే దేవుడు పొలంలో దీవిస్తున్నాడు. యోసేపు ఇంటిలో ఉంటే దేవుడు ఇంటిలో దీవిస్తున్నాడు. యోసేపు ఏ పని చేసినా దేవుడు యోసేపు పనిని ఆశీర్వదిస్తున్నాడు. యోసేపు అడుగు పెట్టిన చోటల్లా కూడాను నేతిలో అడుగేసినట్టుగానే దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇదంతా చూశాడు ఎవరో? పోతీఫరు చూశాడు. చూసి అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు వచ్చిన దగ్గర నుండి నా ఇల్లు ఆశీర్వదించబడుతోంది. నువ్వు అడుగుపెట్టిన స్థలమైన, పొలమైన, నువ్వు చేసే పనైనా ఏదైనా నీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడుతున్నాను. ఆ ఇంటి అంతటిలో కూడా గొప్ప స్థితిలో ఉంచాడు యోసేపుని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దక్షిణ వాయువు అయిపోయింది కదా, మళ్ళీ ఏం రావాలి? ఉత్తర వాయువు. ఉత్తర వాయువు అంటే శ్రమ, అవమానము. ఎంత గొప్ప స్థితిలో ఉన్న యోసేపు మీద పోతీఫరు భార్య కన్ను వేసిందంటండి. ఎవరు లేని సమయంలో యోసేపును పాపము చేయడానికి ప్రేరేపించింది. కానీ యోసేపు అక్కడి నుండి పారిపోయాడంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియా దేవులారా గమనించండి. ఇర్మియా అంటాడు విలాపవాక్యాల గ్రంథంలో 3వ అధ్యాయము 27వ వచనంలో. చాలా ఉంది, నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలో. చాలామంది యవనస్తులంట శ్రమ వచ్చిందంటే చాలా ట్రాజడీగా ఫీల్ అవుతారంట. చాలామంది విశ్వాసులు శ్రమలు వస్తే చాలా దుఃఖకరంగా ఫీల్ అవుతారంట. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? శ్రమలలోనే దేవుని యొక్క కృప ప్రత్యక్షమవుతోంది. శ్రమలలోనే వినండి, శ్రమలలోనే దేవుని కృప ప్రత్యక్షమవుతోంది. హల్లెలూయా. శ్రమలలోనే దేవుడు మనతో ఉన్నాడు. శ్రమలలోనే దేవుని కృప మనతో ఉంటుంది. అందుకే పౌలు అన్నాడు కదా, అయ్యా ఈ శ్రమ, ఈ ముళ్ళు నా యొద్ద నుండి తీసివేయమంటే దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు. అప్పుడు పౌలు అంటాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఈ ముళ్ళు నా శరీరంలో ఎందుకుందో తెలుసా? నేను అధికముగా హెచ్చిపోకుండానట్లు, నేను అధికముగా ఉప్పొంగకుండునట్లు, నేను అధికముగా అతిశయింపకుండునట్లు. అంటే నా ప్రార్థన జీవితాన్ని బట్టి, నా విశ్వాస జీవితాన్ని బట్టి, నా భక్తి జీవితాన్ని బట్టి నేను అధికముగా ఉప్పొంగిపోతానేమో. దాన్ని అణచడానికి ఈ ముళ్ళు నా శరీరంలో దేవుడే ఉంచాడు. ఆ ముళ్ళు శ్రమ అని నేను అనుకుంటున్నాను, కానీ దేవుడు ఏమన్నాడంటే అది నా కృప అన్నాడు. హల్లెలూయా. అది శ్రమ కాదు, అది నా కృప. ఆ ముళ్ళు నీలో ఉందంటే అది నా కృప, అది నా కృప. హల్లెలూయా. ఆ ముళ్ళు నీకు పెట్టాను అంటే నా కృప నీ మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, యవ్వన కాలమందు కాడి మోయట నరునికి మేలు. ప్రియ దేవులారా, శ్రమలు లేకపోతే మన సాక్ష్య జీవితం నాశనం అయిపోద్దండి. శ్రమలు లేకపోతే మన విశ్వాస జీవితం నాశనం అయిపోద్ది. శ్రమలు లేకపోతే మన భక్తి జీవితం నాశనం అయిపోద్ది. దేవుడు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? ఆ శ్రమల ద్వారా నీ భక్తిని, నీ విశ్వాసాన్ని ఉన్నతమైన శిఖరాలకు నడిపించాలని ఆ శ్రమలను, ఆ ఉత్తర వాయువును దేవుడు నీ మీద విసరజేస్తాడు ఆయన. మనం అనుకుంటాం, అమ్మ బాబా ఇన్ని శ్రమలు నిన్నటిదాకా బాగానే ఉన్నాం,
నిన్నటిదాకా సంతోషంగా ఉన్నావు, నిన్నటిదాకా హ్యాపీగా ఉన్నావు, నిన్నటిదాకా బాగున్నావు, ఏంటి ఈరోజు ఇలాగ అయిపోయింది? నిన్నటిదాకా ఉన్న పరిస్థితి వాళ్ళ తలకిందులు అయిపోయింది. నిన్నటిదాకా ఉన్నటువంటి ఆనందం, సంతోషం ఇవాళ తిరగబడిపోయింది. ప్లేట్ తిరగబడిపోయింది. ఏంటి? సంతోషం లేదు, ఆనందం లేదు, దుఃఖం లేదు, సమాధానం లేదు నా జీవితంలో. ఎందుకు ఇలాగ జరుగుతోంది? మనం బాధపడతాం. కానీ ఆ శ్రమ నీకు ఎందుకు వచ్చిందంటే నీ భక్తిలో, నీ విశ్వాసంలో నిన్ను ఉన్నతమైన శిఖరాలకు తీసుకొని వెళ్ళాలని దేవుడు ఆ శ్రమను నీ జీవితంలో అనుమతించాడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు శోధన వచ్చింది యోసేపు మీదకి. ఆమె తనతో పాపము చేయడానికి అతన్ని ప్రేరేపించి అతని వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు యోసేపు అంట ఆ వస్త్రాన్ని విడిపించుకొని అక్కడ నుండి పారిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు అంటాడు, కొన్ని శోధనలో యోసేపు ఆ శోధన నుంచి పారిపోయంట ఆ శోధన జయించాడంట. హల్లెలూయా. పారిపోయాడు, అక్కడి నుంచి పారిపోయాడు, శోధన జయించాడు. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒక భక్తుడు అంటాడు, కొన్ని శోధనలు ఎదుర్కొని జయించాలంట. హల్లెలూయా. కొన్ని శోధనలో పారిపోయి జయించాలంట. అర్థమవుతున్నాయా? ఏది ఎదుర్కోవాలో, ఏది పారిపోవాలో ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. ఎదుర్కొనే సమస్య ఏంటో, పారిపోయే సమస్య ఏంటో అక్కడి నుంచి మీరు తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? ఆత్మీయులకి ఆత్మీయ సంగతులు తెలుస్తాయి. ఆత్మీయతలో ఉన్నప్పుడు దేవుడే తెలియజేస్తాడు. పారిపో ఎక్కడి నుంచి అంటాడు. హల్లెలూయా. పారిపో అంటాడు. నువ్వు ఆత్మీయుడు అయితే దేవుడు చెబుతాడు నీతో, పారిపో ఎక్కడి నుంచి అంటాడు. ఒకవేళ ఒక్కొక్కసారి మనం ఆత్మీయులమై ఆ శోధనలో ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఆ శోధన ఎదిరించు అంటాడు. హల్లెలూయా. మనం ఎదిరించాలా, పారిపోవాలా? దేవుడు నీకు చెబుతాడు. దేవుడు నీకు చెబుతాడు. ఆ దేవుని మనస్సు నీలో ఉంటే, ఆ దేవుని ఆత్మ నీలో ఉంటే, ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవునికి కుమారులై ఉందురు అని ఉంది బైబిల్లో. నువ్వు పారిపోవాలి. యోసేపుకి ఎవరని చెప్పారా? వచ్చి ఇక్కడ నుంచి పారిపోమని చెప్పారా? చెప్పలేదు. యోసేపుకి ఆత్మచేత నడిపించబడ్డాడు. యోసేపు ఆత్మచేత నడిపించబడ్డాడు, పారిపోయాడు అక్కడి నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా పారిపోయాడంట, మామూలుగా కాదు. ఉత్తర వాయువేంటి? వ్యతిరేకమైన పరిస్థితులు. మరి ఆ పొతీఫర్ భార్య భర్త రాగానే ఏం చెప్పింది? నువ్వు వాడెవడనో తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, నన్ను చెరసబోయాడు అని చెప్పింది. అవునా? అని చెప్పాడు. అప్పటికి పాపం వీడికేం తెలుసు, వీడికేం తెలియదు. గబగబా యోసేపును పట్టించి చెరసాలలో వేయించాడు. చెరసాల్లో వేయించాడు. యోసేపు అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డాడు. అప్పుడు కూడా యోసేపు మౌనంగానే ఉన్నాడు. అతడు శోధనకు గురి అయ్యాడు. అయినప్పటికీ కూడా అతడు విశ్వాసముతో నిలబడ్డాడు. అతడు ప్రియ దేవుని పిల్లరా, ఉత్తర వాయువు అయిపోయింది కదా, అప్పుడు దక్షిణ వాయువు. మళ్ళా హల్లెలూయా. ఇప్పుడు దక్షిణ వాయువు. దక్షిణ వాయువు ఏంటి? యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు. యోసేపు చెరసాల్లో వేయబడిన తర్వాత యోసేపు అంట అక్కడ ఉన్న వారందరి మీద నాయకుడు అయ్యాడంట. హల్లెలూయా. జైల్లో ఉన్నారే ఖైదీలందరి మీద నాయకుడు అయిపోయాడంట. దక్షిణ వాయువు అంటే మంచి స్నేహితులు చెరసాలలో దేవుడు ఇచ్చాడంట. యోసేపుకి మంచి స్నేహితులను ఇచ్చాడంట. జైల్లో కూడా యోసేపు స్నేహ వాతావరణము కలిగి ఉన్నాడు. స్నేహ వాతావరణం కలిగి ఉన్నాడు. అందరినీ పలకరిస్తున్నాడు, చక్కగా అందరినీ పలకరిస్తున్నాడు. వెళ్ళి జైల్లో మూలన కూర్చొని, నాకు కలిగిన అన్యాయం ఎవరికి జరగలేదు, చిన్నప్పటి నుంచి అన్ని బాధలే, చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే, చిన్నప్పటి నుంచి అన్నీ నాకు శ్రమలే, నన్ను కదిలించబాకండి,
నాతో మాట్లాడబాకండి అని జైల్లో ఒక మూల కూర్చున్నాడా? కూర్చోడు. అందరం పలకరిస్తున్నాడు. అన్నా, బాబాయ్, మావయ్య బాగున్నారా? ఇతను చూసంట ఆ జైల్లో ఇతన్ని నాయకుడిని చేశారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ స్నేహితులు అయిపోయారు జైల్లో. దేవుని బిడ్డలు ఎక్కడున్నా సరే ప్రేమ స్నేహాన్ని అక్కడ సృష్టిస్తారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను పంచితే మనకు ప్రేమే వస్తుంది, స్నేహాన్ని పంచితే స్నేహమే వస్తుంది మనకు కూడా. దేవుని బిడ్డలు ప్రేమను పంచేవారిగా ఉండాలి ఎక్కడున్నా సరే, జైల్లో ఉన్నా సరే. కానీ యోసేపు ఏమండి అన్నల ద్వారా అన్యాయమే, ఏమండి అమ్మి వేయబడ్డాడు, అక్కడ అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డాడు. ఎన్ని శ్రమలు ఉన్నా సరే యోసేపు తాను ప్రేమను పంచేవాడిగా, స్నేహాన్ని పంచేవాడిగా జైల్లో కనబడుతున్నాడు. అందుకని దేవుడు ఆ జైల్లో అతన్ని నాయకుడిగా చేశాడు. మీరు ఇది నేర్చుకోవాలి, ఈ మాట నేర్చుకోవాలి మీరు. ఏమంటే మనకి ఇష్టం లేకపోతే ఒక క్షణం నిలబడతామా ఆ స్థలంలో? చెప్పరే, మనకి ఇష్టం లేని స్థలంలో ఒక క్షణం నిలబడతామా? మనం ఇష్టం లేని పని చేస్తామా మనం? శ్యామ చెప్పు. దేవుడు వచ్చి చెప్పినా నేను వినను, దేవుడు వచ్చి చెప్పినా వినను. ఎందుకు? నా పని నాకు ఇష్టం లేదు. మరి యోసేపుకి ఇష్టమా జైల్లో పడడం? యోసేపుకి ఇష్టమా శ్రమల్లో ఉండడం? యోసేపుకి ఇష్టమా అమ్మివేయబడడం? యోసేపుకి ఇష్టమా అవమానానికి అప్పగించబడడం? కాదు కదా. దేవుని బిడ్డలు అలా ఉండాలి. హల్లెలూయా. యోసేపులాగా ఉండాలి. దేవుని బిడ్డలు వస్తాయి. దక్షిణ వాయువు వస్తుంది, అది వెళ్ళిపోయిన తర్వాత ఉత్తర వాయువు కూడా వస్తుంది. అంటే ఘనత వస్తుంది, అవమానం కూడా వస్తుంది, సంతోషము వస్తుంది, అది వెళ్ళిపోయిన తర్వాత దుఃఖము కూడా వస్తుంది. వెలుగు వస్తుంది, అది వెళ్ళిన తర్వాత చీకటి కూడా వస్తుంది. మానవ జీవితం వెలుగు నీడల మయమే కదా. అచ్చంగా వెలుగుంటే చీకటి యొక్క ఇది ఎక్కడ ఉంది? అచ్చంగా చీకటి ఉంటే వెలుగు యొక్క ఘనత ఎక్కడ ఉంది? మానవ జీవితం కూడా అంతే ప్రియ దేవుని పిల్లరా. దక్షిణ వాయువు అంటే చెరసాలలో కూడా యోసేపును దేవుడు నాయకుడిగా నిలబెట్టాడు. హల్లెలూయా. మళ్ళా ఉత్తర వాయువు, ఏమండి మళ్ళా ఉత్తర వాయువు. ఏంటి ఉత్తర వాయువు? యోసేపు దగ్గరున్న ఇద్దరు పానదాయకుడు, భక్ష్యకారుడు, ఇద్దరికి కూడా కళ వచ్చినాయి అంట. ఆ కళలో ఒకడేమో రాజు దగ్గర ఉద్యోగాన్ని పొందుకునేటటువంటి కళ, ఒకడేమో ఉరి తీయబడే కళ. ఆ రెండు భావాలు కూడా యోసేపు వారిద్దరికీ చెప్పాడు. మరి పానదాయకుడు మళ్ళా ఉద్యోగం వచ్చేసింది రాజుగారి దగ్గర, ఆ భక్ష్యకారుడేమో మళ్ళా ఉరిదీయబడ్డాడు, చంపబడ్డాడు. మరి ఈ పానదాయకుడు జైల్లో నుంచి వెళ్ళేటప్పుడు యోసేపు చెబుతాడు, అయ్యా నేను అన్యాయంగా చెరసాల్లో ఉన్నాను, నేనే పాపమో చెయ్యలేదు. ఒక్కసారి రాజు దగ్గర నువ్వు ఆ గిన్నెను అందిస్తున్నప్పుడు నా గురించి ఒక్క మాట రికమెండ్ చేయి, ఒక్కసారి జ్ఞాపకం చేయి రాజుకి. ఆ పానదాయకుడు అదెంత బ్రదరు, బ్రదర్ అదెంత బ్రదర్, జోసెఫ్ బ్రదర్ అదెంత అన్నాడు. ఓరీడు బాగానే చెబుతాడు అనుకున్నాడు యోసేపు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ జోసెఫ్ బ్రదర్ని మర్చిపోయాడు, యోసేపుని మర్చిపోయాడు. మర్చిపోతే ప్రియదేంపులరా యోసేపు కనిపెడుతున్నాడు. ఏంటి ఇంకా మనకి సమాచారం రావట్లేదు, ఏంటి ఇంకా సమాచారం, అసలు ఇతను చెప్పాడా లేదా, చెప్పాడా లేదా ఒకటే ఆలోచన అయిపోయింది. కానీ బైబిల్లో ఏముందంటే పానదాయకుడు యోసేపును మరచిపోయాను అని ఉంది బైబిల్లో. మర్చిపోయాడనా? ఉందా? బైబిల్ ఉందా? హల్లెలూయా. పానదాయకుడు యోసేపును మర్చిపోయాడు. ప్రియదేంపులారా, ఉత్తర వాయువు. దీన్ని బట్టి వాస్తవంగా యోసేపు ఏమనుకోవాలంటే ఆ సమయంలో వచ్చి ఇలాంటి ఫ్రెండ్స్ని మనం దగ్గరికి తీయడం అనవసరం,
ఇలాంటి చుట్టాలని మనం దగ్గరికి తీసుకోవడం అనవసరం, ఇలాంటి బంధువుల్ని మనం చేరదీయడం అనవసరం అని యోసేపు ఏమనుకోవాలో తెలుసా? సమాజం మీద ఒక విధమైనటువంటి అసహ్యం రావాలి సమాజం మీద. తెలుసా, ఎవడన్నా నమ్మిన స్నేహితుడు మోసం చేశాడు అనుకో, ఆ ఎఫెక్ట్ అందరి మీద పడిద్దా పడదా? చెప్పరే. నా డియరెస్ట్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు అనుకోండి, మిగిలిన ఫ్రెండ్స్ అందరి మీద ఆ ఎఫెక్ట్ పడిద్ది. ఎందుకంటే నా డియరెస్ట్ ఫ్రెండే నన్ను మోసం చేస్తే వీళ్ళని కొంచెం దూరంగా పెట్టాలి. ఏమో ఈ నలుగురిలో ఎవడు మోసం చేస్తాడు, ఆడు నమ్మినోడే మోసం చేశాడు, ఈ నలుగురు ఫ్రెండ్స్లో ఎవడు మోసం చేస్తాడు మనకే కొంచెం ఎంతలో ఉండాలో జరుగు బాబు, కొంచెం జరుగు, కూర్చో, అక్కడ కూర్చో, జరుగు బాబు, కొంచెం జరుగు అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. అంటే ఏ మనసు వచ్చింది? పానదాయకుడు చేసినటువంటి మోసాన్ని బట్టి సమాజం అందరినీ ద్వేషించే మనసు రావాలి. అది సహజంగా మానవుల్లో వచ్చేస్తుంది. కానీ యోసేపులో అటువంటిది ఏమీ లేదు. హల్లెలూయా. అటువంటిది ఏమీ లేదండి. మళ్ళా దేవుని వైపు చూడడం మొదలెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళా దేవుని వైపు చూడడం మొదలుపెట్టాడు. మళ్ళా దేవుని వైపు చూస్తున్నాడు. కీర్తన గ్రంథం 27:14 చదివితే, కీర్తన 27:14 చదివితే దావీదు అక్కడ ఒక మాట అంటాడు చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకో. ఎంతమంది మోసం చేసినా పర్వాలేదు, ఎంతమంది మర్చిపోయినా పర్వాలేదు, ఎంతమంది నిన్నేం చేసినా పర్వాలేదు, యెహోవా కొరకు నువ్వు కనిపెట్టుకొని ధైర్యము తెచ్చుకొని నీ మనస్సును నిబ్బరముగా. ఇది ఎవరి కోసం చెబుతున్నాడు? మన కోసమే. ఎంతమంది మోసం చేశారా? ఒకవేళ మర్చిపోయారా? నిన్ను మోసం చేశారా? మర్చిపోయారా? నువ్వు చేసిన మేలుకు ప్రతిగా కీడు చేశారా? ఏం పర్వాలా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ మనసులో నిబ్బరము కలిగి ఉండుము. మళ్ళా యోసేపు దేవుని వైపు కనిపెట్టుకొని నిబ్బరముతో చూస్తున్నాడు. హల్లెలూయా. అయ్యా వాడు మర్చిపోయాడయ్యా నన్ను, అయినా పర్వాలేదు నేను నీ వైపు చూస్తాను, అయినా పర్వాలేదు నేను ధైర్యము విడువను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు. హల్లెలూయా. నువ్వు నన్ను విడిచిపెట్టే దేవుడవు కాదు, నా శ్రమలో నన్ను విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఇదిగో గుంటలోనే చావవలసిన వాడిని ఐగుప్తుకు తీసుకొచ్చావు, ఐగుప్తులోనే బానిసగా ఉండవలసిన వాడిని నాయకుడిని చేశావు, నాయకుడిగా ఉన్న నన్ను చెరసాల్లో మళ్ళీ నన్ను అధికారిగా చేశావు. హల్లెలూయా. ఇన్ని స్థలాలలో నాతో ఉన్న దేవుడవు, నన్ను విడువవు, నన్ను ఎడబాయవు, నేను నీ వైపు చూస్తా, ధైర్యముగా ఉంటానయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగా 2 years గడిచిపోయిందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 సంవత్సరాలు గడిచిపోయింది. అలా దేవుడి వైపు చూస్తూనే ఉన్నాడు యోసేపు, చూస్తూనే. అయ్యా పొద్దున్నే ఉదయమున నీ కృప కోసం కనిపెట్టుకున్నానయ్యా, ఉదయమున నీ కృపతో నన్ను నింపయ్యా. అయ్యా 2 సంవత్సరాలు గడిచిపోయింది యోసేపు జీవితంలో. 2 సంవత్సరాలు. దేవుడు ఊరుకుంటాడా? యోసేపును విడిపించడానికి సాక్షాత్తు రాజునకే కల వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. 2 సంవత్సరాల తర్వాత రాజు కలగన్నాడు.
కలగని పొద్దున్నే లేచి చాలా దిగులుగా ఉన్నాడు. ఏంటి రాజా ఎలా ఉన్నావు అంటే, నాకు రాత్రి ఒక కల వచ్చింది, ఆ కల ఏంటో నేను మర్చిపోయాను. అది రాగానే నా మనసు అంతా కూడా దడదడలాడిపోయింది, గుండె దడదడ కొట్టేసుకుంది. ఏంటో నేను అది మర్చిపోయాను నేను అని అంటున్నాడే. మరి ఏంటి ఆ కళ భావం చెప్పండి అంటే ఎవడు చెప్పలేకపోతున్నాడు. తీసురండి, జ్ఞానుల్ని తీసురండి, చెప్పలేకపోతున్నారు. మంత్రగాళ్ళని తీసురండి, చెప్పలేకపోతున్నాడు. తాయెత్తులు కట్టే వాళ్ళని తీసురండి, చెప్పలేకపోతున్నారు. శకున్ గాండ్రని తీసురండి, చెప్పలేకపోతున్నాడు. భూత వైద్యులను తీసురండి, చెప్పలేకపోతున్నారు. అప్పుడు గుర్తొచ్చాడంట ఎవరికి? పానదాయకుడు. అరే రాజా, ఎక్స్క్యూజ్ మీ సార్, నేను చాలా పొరపాటు చేశాను సార్, నేను ఎక్స్క్యూజ్ మీ. ఈ కలభావాన్ని చెప్పేవాడు ఒకడున్నాడు, చెరసాల్లో ఉన్నాడు. నేను చాలా పొరపాటు చేశాను సార్, ఇలా జరిగిందని స్టోరీ అంతా చెప్పాడు. హల్లెలూయా. రాజు అన్నాడు, వెంటనే అతను ప్రవేశపెట్టండి. యోసేపుని చెరసాల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. యోసేపుకు మంచి రాజవస్త్రాలు తొడిగించారు, చక్కగా మంచి సిద్ధపరిచి రాజు ముందు నిలబెట్టారు. హల్లెలూయా. ఆ రాజుకు కలిగినటువంటి కలను, దాని భావాన్ని యోసేపు చెప్పాడు. హల్లెలూయా. చెప్పగానే రాజు ఏమన్నాడు తెలుసా? నీవు దేవుని ఆత్మ కలిగిన వాడవు, దైవాత్మ కలిగిన వాడు, దైవ జ్ఞానం కలిగిన వాడవు గనక ఈ సింహాసనము విషయంలో తప్ప రాజ్య పరిపాలన అంతా నువ్వే చూసుకో అన్నాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు తీసుకెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా. అది దక్షిణ వాయువు. చూసారా? ఇప్పుడు యోసేపు యొక్క జీవితం తరతరాలకు ఆదర్శం. హల్లెలూయా. ఇశ్రాయేలీలకే కాదు, ఐగుప్తీయులకే కాదు, ఏమంటే ఐగుప్తీయులకి, ఇశ్రాయేలుకే కాదు, సంఘాలలో, నీటి క్రైస్తవ సమాజంలో యోసేపు జీవితము, ఆయన జీవితంలో పరిమళ సువాసన తరతరాలు అలా వెళ్ళిపోతానే ఉంటుంది. హల్లెలూయా. అది పరిమళ సువాసన. అది ఎలా వచ్చింది? ఉత్తర వాయువు వేంచేయము, దక్షిణ వాయువు నీవు కూడా రమ్ము, దాని మీద ఉద్యానవనము మీద విసరము, దాని పరిమళ వాసన వెదజల్లునట్లుగా దాని మీద నీ వాయువులను విసరండి. యోసేపు పాత నిబంధనలో ఉన్నటువంటి వారందరిలో కూడా ఆదర్శ పురుషుడు ఎవరంటే యోసేపు. ఐగుప్తు దేశంలో ధాన్యం అంతా కూడా సమకూర్చాడు కదా. సమకూర్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కూడా ధాన్యం లేకపోతే ఎక్కడికి వచ్చేవాళ్ళు? వాళ్ళు ఐగుప్తు దేశం యోసేపు దగ్గరికి వచ్చేవాళ్ళు. అయ్యా, మాకు ధాన్యం అయిపోయిందయ్యా, వీడికి 4 మూటలు కట్టి పంపించండి. దేని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమతో, సానుభూతితో. చివరికి అన్నలు వచ్చారు. అయ్యా, మాకు అన్నం లేదయ్యా, ధాన్యం లేదయ్యా. యోసేపు వారిని చూచి లోపలికి వెళ్ళి ఏడ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చాడు. సరే, ఏదో జరిగింది. తర్వాత అన్నలు యోసేపుని గుర్తుపట్టి భయపడ్డారు. అమ్మో, మనం ఎంత అన్యాయం చేసాం, యోసేపు ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాడు, మనల్ని చెరసాల్లో వేయిస్తాడేమో, ఉరి తీయిస్తాడేమో, వాడి విషయంలో మనం ఎంత అన్యాయం చేశాం కదా అని భయపడుతుంటాయి. యోసేపు వారిని కౌగిలించి ముద్దు పెట్టుకొని అంటున్నాడు, మీరేమీ భయపడొద్దు, మిమ్మల్ని పోషించడానికి దేవుడు నన్ను ఈ స్థానంలో ఉంచాడు. హల్లెలూయా. ప్రేమ చూపించాడు అన్నల మీద. మన జీవితాల్లో పరిమళ వాసన వెదజల్లాలంటే నువ్వు ప్రార్థన చేయి. దక్షిణ వాయువు వేంచేయము, ఉత్తర వాయువు వేంచేయము. పరిమళ వాసన వెదజల్లునట్లుగా దాని మీద విసరుడి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.